హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈ రోజు అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అత్తయ్య అంటే మంజు వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న ఉండే దగ్గరికి వెళ్ళాము సో పెద్ద చిన్న వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట చూడండి అది పెద్ద చేతిలో పట్టుకున్న కాయ అయితే మీ సైడ్ ఏమంటారో తప్పక కామెంట్ చేయండి మా సైడ్ అయితే షీప్ చింతకాయలు అంటాం తెలుగులో కన్నడలో అయితే కనుక సిహి ఉన్సే హన్ను అంటామండి సో అలానే ఉంటుంది కాయ అంటే నేను ఎప్పుడు తినలేదు సో అందరూ తింటారనమాట ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే తినండి మా అత్తయ్యలు అయితే అదే పెరుక్కొని తింటుంటే సో అందుకనే పెద్దకి చిన్నుకి బాగుంటుంది అని ఇచ్చారు పెద్దను తిన్నారండి చిన్నును అక్కడ కలింగరే తోట వేశారన్నమాట అక్కడ ఇచ్చారు అది కోసి ఇచ్చాను చూడండి పెద్ద అయితే చాలా బాగా తిన్నాడండి బాగుంటుంది అదేమో తిన్నాము మా బావి దగ్గర ఉంది సో ఇప్పుడంతగా రేట్ తినమండి ఉండదు కావాల్సింటే అలాంటి కాయలు ఇంకా దడ్డిగా కావాలి వ్లాగ్ చేయాలని చెప్తే కామెంట్ చేయండి మా చేను దగ్గరే ఉందండి అది సో వెళ్ళి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను చూడండి ఇదైతే పెద్ద అయితే బాగుంది అని అడుగుతుంటే బాగుంది అని చెప్పి చాలా బాగా తిన్నాడండి చూడండి ఎలా చూపిస్తున్నాడు నేను చేయి పట్టుకొని చూపియరా అంటే అలా చూపిస్తున్నాడు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి బాగా తిన్నాడు అన్నమాట పెద్ద అయితే చూడండి బాగుందా అంటే అన్నాడు అన్నమాట అదే సరికి చిన్నుకి అయితే ఇచ్చామన్నమాట చిన్ను అయితే తినలేదు వాడికైతే తినే మూడలేదు కలంగా తినేది అంటే వాటర్ మిలన్ తినే మూడులోనే ఉన్నాడు వాడు సో పర్లేదండి చూడండి మా మంజు అయితే అలా కాదు తినేది ఇలా తినేదిని వలిచి ఇచ్చాడన్నమాట దాన్ని తొక్కు తీసి ఇచ్చాడు చూడండి అక్కడ మా మంజు వాళ్ళ ఫాదర్ అన్నమాట మా మామ పెద్ద చిన్నకి తాతయ్య చూడండి అక్కడ ఉండేదైతే మంజు వాళ్ళ అమ్మ అండి పెద్ద చిన్ను వాళ్ళ నానమ్మ అన్నమాట చూడండి వాళ్ళైతే అవే తింటుంటారన్నమాట వాళ్ళు అడవిలో ఉంటారండి వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళు సో అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ పంటలు పెట్టుకొని అక్కడే ఉంటారండి మేము చెప్తున్నాం కదా మేమేమి ఇద్దరు రిచెస్ కాదు మేము మిడిల్ క్లాస్ వాళ్ళే సో అందుకనే వాళ్ళు అక్కడ పంటలు పెట్టుకొని అక్కడే ఉంటారన్నమాట మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటామండి నేను మంజు మా పిల్లలు సో ఎప్పుడో వెళ్తాము వస్తామంతే నైట్ కూడా అక్కడ ఉండము చూడండి పిల్లలు కదండి నైట్ టైమ్స్ ఉండాలంటే అక్కడ భయం వేస్తుంది సో అందుకే నేను అక్కడ ఉండడానికి ఇష్టపడను పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అన్నమాట చూడండి వాళ్ళైతే అలానే ఉంటారు అక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు తిన్నారు ఈవినింగ్ వెళ్ళామండి ఒక 3 అలా వెళ్ళాము మళ్ళీ 6కి వచ్చేసామన్నమాట నియర్ దగ్గరే ఉంటారు సో అందుకనే వెళ్ళాము వచ్చేసామన్నమాట చైన్లో ఉంటారు వాళ్ళు చూడండి అలా ఉంటుంది చూడండి ఇక్కడైతే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా అంటే మేమంటే వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తారు ఎక్కడైనా తీసుకెళ్తే బట్ మేము ఎక్కడ తీసుకెళ్ళమండి ఇద్దరిని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఉంటుంది కదా బైకుల్లో ఈ ఎండాకాలం అంటే అది వేరే సిచ్యువేషన్ అంటే అబ్బా అనిపిస్తుంది నాకైతే వేడి ఎండ గాలి వేడి గాలి అందుకనే వాళ్ళకి నీళ్ళు కూడా ఇక్కడ నీళ్ళు అక్కడ అడ్జస్ట్ కావు సో నేను అక్కడ తీసుకెళ్ళాలంటే వాటర్ కూడా క్యారీ చేయాలి సో అందుకనే నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడను మా మంజు అయితే అలానే పెరుక్కొని తింటున్నాడు చూడండి ఏం బాగున్నాయా మంజు అంటే అన్నాడు సో నేను అందుకే నేను తినలేదండి చూడండి మా మామ కూడా వలిచి పెడుతున్నాడు అన్నమాట మా మామకి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి బట్ కానీ రెగ్యులర్గా మేము మామ అని పిలము అప్ప అనే పిలుస్తాను అన్నమాట సో ఇప్పుడు వీడియోలో అలా చెప్తున్నాను అంతే చూడండి ఇదైతే అలా ఉంటుంది చూడండి వాడు ముందర డ్యాన్స్ చేసుకుని వస్తే అప్పకి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి సో చూడండి నాకు మామ అంటుంటే ఇరిటేట్ వస్తుంది సో అందుకనే పిల్లలు చూడండి అప్ప దగ్గర బాగా ఆడుకుంటారన్నమాట బాగా ఆడుకుని ఎంజాయ్ చేస్తారు పిల్లలాగా ఎలా కొడతారంటే వాళ్ళు పిల్లలు ఎలా ట్రీట్ చేస్తారో అప్పని అలానే ట్రీట్ చేస్తారు బట్ ఇప్పుడు కొడతారనమాట పెద్ద చిన్న చాలా కొడతారు అయిపోయి చూడండి చిన్న అయితే కట్టి తీసుకొని వచ్చాడు వేయడానికి ఏమి కానీ అన్నారండి చూడండి ఎలా ఆడుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ కట్టి తీసుకొచ్చారు మా అత్తమ్మ వస్తుంది అట్లా ఆయమ్మని అత్తమ్మ అని పిల్లనని అమ్మ అని పిలుస్తాను అన్నమాట చూడండి ఇలా ఉంటుంది బైక్ అక్కడ నిలబెట్టాము ఇలా ఆడుకుంటున్నారు ఆయమ్మ కూడా తీసుకెడుతుంది ఎప్పుడో రేర్ కదా వెళ్ళడం బాగా చూసుకుంటారు పర్లేదు బట్ మేము అక్కడ వెళ్ళడానికి ఇష్టపడినండి అక్కడ అంటే చెట్లు చాలా ఉన్నాయి అన్నమాట చూడండి పెద్ద చిన్న అయితే వాళ్ళు ఆడుకుంటారు ఆవులు ఉన్నాయి ఆవులు అన్నం చూసుకొని అక్కడే ఉంటారు బాగానే ఉంటుందేమో బట్ కానీ నాకు భయం ఉంది మేమిద్దరే ఉన్నప్పుడు ఉండేవాళ్ళము
నేను మంజు ఇద్దరు. చూడండి ఎన్ని కాయలు ఎక్కించారో. అలా పండుగ అయినసరికి అట్లా వస్తాయండి. చూడండి బాగా ఉన్నాయి. బట్ నేను కానీ తిననండి, ఇప్పుడు తినను. ఇంతకుముందు తినేదాన్ని, ఇప్పుడు తిననండి ప్రజెంట్ అంతే. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి పెద్ద చిన్న దొడ్డి ఎలుపున వేశారనమాట. అంటే అక్కడ ఉంటారు కదా, ఆడ అంతా అవుట్ సైడ్ అంతా వేశారు. చూడండి కుక్కలు ఉన్నాయండి. ఇప్పుడైతే చూడండి అక్కడ కట్టెల దగ్గర ఆడుకుంటున్నారు. ఆయనని కొడుతున్నారు, ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఉండేది చెప్పు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు వచ్చేసిన తర్వాత వీక్లీ వన్స్ వెళ్తాం అక్కడికి, వెళ్ళేసి వచ్చేస్తాం అన్నమాట. అంతే. చూడండి ఎలా ఉంటుందో. బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఆడుకుంటారు, బాగా ఉంటారండి. బట్ చిన్నిమ అయితే నైట్ టైమ్స్ వాళ్ళ దగ్గర పడుకోవాలని ఏడుస్తాడు అక్కడ ఉన్నప్పుడు. సో అందుకనే నేను అక్కడ ఉండడానికి ప్రిపేర్ చేయను అన్నమాట. చూడండి చాలా బాగుంటుంది. బట్ కానీ నాకు ఉండడానికి భయం, పిల్లలతో తీసుకొని కదండి. ఇద్దరైతే ఉంటాం, ఏం పర్లేదు. పిల్లలతో అంటే కొంచెం కష్టమే. సో అందుకనే ఈ వీడియోలో చెప్తున్నాను అన్నమాట. మళ్ళీ చూడండి అటు సైడ్లో అంతా చెట్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. చెట్లు అంతా ఉన్నాయి అటు సైడ్లో, చాలా ఉన్నాయండి. సో అందుకనే పెద్ద చిన్న అల్లరి చేస్తారు. కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉంటే ఆవులు ఉన్నాయి, ఆవుల దగ్గరికి వెళ్ళాలంటారు. వీళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గర ఆవులతో చూస్తారు కదండి ఎలా ఉంటారు. సో మళ్ళీ అక్కడ వెళ్తారని నాకు భయం వేస్తుంది. సో అందుకని నేను అక్కడ తీసుకొని వెళ్ళొచ్చాను. చూడండి కట్టు తీసుకొని అటు ఇట్లా తిరుగుతున్నాడు అన్నమాట చిన్నిమ. పెద్ద అయితే ఆ కాయ తినే పనే పెట్టినాడు వాడు లాస్ట్ వరకు. చూడండి ఆ కాయలు తినడం ఉంచడం, తినడం ఉంచడం, తినడం ఉంచడం, అదే పని అయిపోయింది వాడికి. మీరు వన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ.